Namaste, welcome to Y News. Nenu Kalyani. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో జరిగిన మా ఎస్సీ సోదరుడికి జరిగిన అన్యాయం యావత్ భారతదేశం అంతా వీడియో రూపంలో చూస్తున్నారు. ఇవన్నీ గమనించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బోళ్ళని అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే వీళ్ళకి తోసిందంతా ఏంటంటే ఇంకా పార్టీలో ఉన్నాం అనుకునే ఉద్దేశంతో ఇంకా ఇలాంటి అరాచక పాలన చేస్తూ ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘోరాలన్నీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మీ యొక్క బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏంటి? అలాంటి దళితులని ఇలాంటి హింసించినందుకే ఈరోజు 11 సీట్లకు వచ్చారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రేపు పొద్దున మీ పార్టీ జీరో అవుతుందన్న సంగతి మర్చిపోకండి. ఇది కాకుండా మీకు ఏమైనా చేతనైతే దళితులకి ఏమైనా సాయం చేయడానికి చూడండి. ఆ రోజు ఇంకా మీరు అధికారంలో ఉన్నారన్న ఉద్దేశంతో ఇంకా ఇలాంటి అరాచక పాలన ఇలాంటివన్నీ నడిపిస్తున్నారు. అది కాదండి, మీరు చేసేది ఏమైనా ఉంటే మా నాయకుడు చేసే పనులు చూసుకొని రేపు పొద్దున్న ఏదైనా ఎలాంటి పనులు చేస్తున్నారు ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మంచి చెడ్డలు అడిగి ఆ యొక్క పేదరికాన్ని గమనించి పేదోడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏటో అని గమనించి వాళ్ళకి ఏమైనా సహాయపడుతున్నారో అలాంటివి ఏమైనా ఎప్పుడైనా మీరు ఏమైనా చేశారా? ఇవాళ అలాంటి చేస్తారని మీరు చూసి ఓరవలేక ఇవాళ దళితుల మీదకి ఇంకా ఏదో రకంగా ఇంకా హింసించి ఇది పబ్లిక్లో తీసుకెళ్ళి ఇంకా ఈ చేసే పరిపాలనని డైవర్ట్ చేయడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఈ దళితులు మిమ్మల్ని ఇంకా క్షమించరు. ఆ రోజు దళితులు నా మేనల్లో మేనమామలో దళితుల వల్ల గెలిచాను అనేసి గొప్పలు చెప్పారు. ఈరోజు గెలిచిన తర్వాత దళితులను హతమార్చడానికి మీరు ప్రయత్నం చేశారు. ఆ రోజు మీ అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షల మంది యువకుల్ని దళితుల్ని మీరు మానసికంగా ఇబ్బంది పెట్టి హింసించి చచ్చిపోయేలాగా ప్రవర్తించారు. మీరు అవన్నీ జనాలు గమనించి ఇలా మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు ఇప్పుడైనా సరే మారకపోతే రాబోయే రోజుల్లో మీకు దళితులందరూ కూడా ఐకమత్యంతో ఏకమై మీకు మరీ జనాల్లో తిరగడానికి వీలు లేకుండా తగిన బుద్ధి చెప్తారని గమనించుకోండి. అది మీ యొక్క విధానాలు మార్చుకోవాలి. రాజకీయం అనేటప్పుడు ఎత్తుగా దూషణలు కూడా మీరు వెళ్తున్నారు. ఇవాళ మా యనమల రామకృష్ణ గారు తుని నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే అది మీరు చూసి ఓరవలేక మా డిఎం గారిని రామకృష్ణ గారిని కూడా రేపు మొన్న 6వ తారీఖు జరిగిన మీటింగ్లో మీరు ఎలాంటి దోషాలు ఇచ్చారు, ఎలాంటి విమర్శించారు అవన్నీ కాదు. మీకు చేతనైతే చేతి చూపెట్టండి. ఇవాళ మీరు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఏమన్నా చేయగలిగారా? తుని ఏం అభివృద్ధి చేశారు? ఇవాళ ఈ అభివృద్ధి చూసి ఓరవలేక లేనిపోని కళ్ళపోని మాటలు బాబు సూర్టి మోసం గ్యారంటీ మీరు చేసే మాటలు మీరు అనే మాటలు ఏమైనా ఉంటే అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి మీ గవర్నమెంట్ వచ్చినాక దళితులకి ఇంత చేసాం, లేకపోతే ఈ ఎస్సీలకి ఇంత చేసాం, ఎస్టీలకి ఇంత చేసాం. ఏదన్నా ఒకసారి మా సునీల్ దగ్గర రండి, మీరు ఏమైనా ప్రెస్ మీట్లో డిబేట్కి రండి. ఏమైనా మీరు తుల్లో ఏమైనా చేసింది ఉంటేనే ఇవాళ డిబేట్ కూర్చుందాం. మీ టైంలో ఎక్కువ జరిగింది అభివృద్ధి, మా ఈ 1 ఇయర్లో మాదే అభివృద్ధి ఎక్కువ జరిగిందో చూసుకుందాం. అలాంటివి ఏమైనా చేయడానికి మీకు ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటే మీరు చేసినవి చెప్పండి. ఇవాళ మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం, అన్ని చేసి ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవని, యనమల రామకృష్ణ గారు అని, దివ్య గారు అవని ఈ కార్యక్రమాల అనంతరం ఇవాళ తుని నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు. ఇవాళ ఇంచుమించుగా దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ 100 సంవత్సరంలో ఇవన్నీ మీరు చూసి ఓరవలేక ఏమీ చేయకుండా చేతులు కట్టుకొని మీ మైనింగ్ మీ యొక్క వ్యాపారాలు చేస్తూ మీ యొక్క ఇన్కమ్ను పెంచుకున్నారు. 100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప తునికి మీరు ఏమి చేసింది లేదు. అందుగురించి దయచేసి మా నాయకుల జోలికి కానీ మా ఎస్సీల జోలికి కానీ వస్తే ఖబర్దార్ బాగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమైనా చేతనైతే మీరు చేసిన పనులు చెప్పుకోండి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే బాగోదు. రేపు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులందరూ ఒక ఏకమై మీ యొక్క విధి విధానం మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని మరీ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.